ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈ దినం నా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దీనికి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యంలో కోరాహు కుమారుల చేత రాయబడటం జరిగింది. ప్రేమింటారా, దేవుని సన్నిధిలో ఒక రోజు గడుపుట 1000 రోజుల కంటే శ్రేష్టమని చెప్తున్నాడు. మనం లోకంలో ఎన్నో రోజులు గడపడానికి ఇష్టపడతాం, కానీ దేవుని సన్నిధిలో ఒక రోజు గడపడానికి చాలా వెనకాడుతూ ఉంటారు. ఈ రోజున ఆదివారం ఎంతమంది దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆసక్తి కలిగి ఉన్నారు? ఒక దినము దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమని దేవునికి వాక్యం తెలియజేస్తా ఉంది. ఆదివారం రోజున ఎవరైతే దేవుని సన్నిధిలో గడపరో వారు 1000 దినముల యొక్క శ్రేష్టాన్ని కోల్పోయారు అని బాగా అర్థం చేసుకోవాలి. ప్రేమిలారా, దేవుని మందిరము చాలా విలువైనది, దేవుని సన్నిధి చాలా విలువైనది. అందుకే మనం దేవుని సన్నిధిలో గడపడం చాలా మంచిది. అన్నాను మీరు గమనించగలిగితే ఆమె దేవుని సన్నిధికి వెళ్ళింది, ఆమె అద్భుతముగా దీవించబడ్డది, ఆస్వాదించబడ్డది, చక్కని కుమారుడు అనుగ్రహించబడ్డాడు, గొప్ప ప్రవక్తగా మారాడు. ప్రియమిత్రులారా, మనం కూడా ఒకసారి ఆలోచించాలి. దేవుని మందిరానికి వెళ్తే మన అవసరం తీర్చబడుతుంది, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంతేగాక వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆయన ఆత్మీయ ఆహారం చేత మనల్ని బలపరుస్తాడు కనుక తప్పక దేవుని మందిరంలో సమాజం కూడుట చాలా మంచిది. ఎప్పుడైతే మన సమాజం కూడి అందరము ఏకమై ప్రభువులో ప్రార్థన చేస్తామో దేవుడు ఆ ప్రార్థనకి చాలా విలువ ఇస్తాడు. సంఘము ప్రార్థిస్తే దేవుడు అద్భుతాలు చేసిన సందర్భాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. సంఘము ప్రార్థించగా శరసాల పునాదులు కదిలిపోయాయి. ఎప్పుడైతే సంఘముగా మనం అందరము కూడి ప్రార్థిస్తామో, దేవుని స్తుతిస్తామో, అనేకమైన బంధకాలు తెగిపోతాయి. సాతాను యొక్క అంధకార సంబంధమైన చీకటి కార్యాలు లయమైపోతాయి. ఎప్పుడైతే మనం సమాజంగా కూడటానికి ఇష్టపడతామో దేవుడు సంఘమునకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని సన్నిధికి, దేవుని సన్నిధిలో గడపడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని మందిరంలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే దయచేసి మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలని, మీరు ఒక దినము గడపడం దేవునిలో 1000 దినముల కంటే శ్రేష్టం కనుక ఆ రీతిగా మీరు ప్రవర్తించాలని ప్రభు పేరిట దైవ సేవకుడిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు. నిజమేనాయన, ఒక దినము నేను సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నిజంగా మీ వాక్యము ప్రభువా చాలా గొప్పది అయా. మీ వాక్యం ఎంతో రుజువైనది, ఎంతో ప్రభు నిజమై ఉన్నది ప్రభువా. అయా, అటు రీతిగా మేమందరం బ్రతుకుటకు సహాయం చేయండి. ఈ లోకంలో ఎన్నో దినాలు ప్రయాసపడుతున్నాం, ఎన్నో దినాలుగా ఉంటూ ఉన్నాం, కానీ అయ్యా నీ మందిరంలో మేము చక్కగా మీ వాక్యంలోనూ, మీ ప్రార్థనలోనూ, మీ సన్నిధిలోనూ ఎదుగలిగిన కృప మీ ఆలయంలో దొరుకుతుంది కనుక మేము తప్పగా ఆ రీతిగా ఉంటూ సహాయం చేయండి. ఏ బిడ్డలైతే ప్రభు మందిరమును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో వారు కూడా ఆసక్తి కలిగి మీ మందిరంలో నేను నిలుచుటకు సహాయం దయచేయమని యేసు నామములో మీకు బతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మీ అందరికి 2 వందనాలు. ప్రైజ్ లార్డ్.